హాయ్ పీపుల్, ఈరోజు హైదరాబాద్లో హైటెక్ సిటీలో శిల్పారామంకి వచ్చా. ఎందుకు? ఇట్స్ సాటర్డే, బోర్ కొడుతుండే. ఐ థాట్ ఐ ఎక్స్ప్లోర్ ఇట్. చాలా రోజులు అని వచ్చి నేను. సో మళ్ళీ నాతో పాటు మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి. ఐ షో యూ ఎలా ఉంది, ఎంత అప్గ్రేడ్ అయ్యాయి, ఏమేమి ఉన్నాయి, హౌ ఇట్స్ డెవలప్డ్ ఎప్పటి నుంచి ఇప్పటికి. లెట్స్ గో. ఇంకా శిల్పారామంలోకి ఎంటర్ కూడా అవ్వలేదు. జస్ట్ కింద కార్ పార్క్ చేసి రౌండ్ మెట్లుంటే పైకి వచ్చాం. అండ్ దిస్ ఇస్ ద వ్యూ. పైకి రాగానే టికెట్ తీసుకున్నాం. ఇట్స్ 60 రూపీస్ అడల్ట్స్ కి. అండ్ ఇక్కడ ఫోన్ పే, గూగుల్ పే కౌంటర్స్ ఇవి. ఆన్లైన్ కాకపోతే ఎంట్రన్స్ కి రైట్ సైడ్ లో క్యాష్ కౌంటర్ కూడా ఉన్నాయి. శిల్పారామం లోపలికి ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవగానే లార్డ్ గణేష్ కనపడ్డాడు మా వెనకాల. ఇట్స్ షాపింగ్ ఏరియా. అండ్ ఇటువైపు వెళ్తే ఇట్స్ మాన్యుమెంట్స్ అండ్ మ్యూజియం. శిల్పారామంలో దే ఆర్ ఫేమస్ ఫర్ ఇట్. ఒకరి తర్వాత ఒకటి అన్ని కవర్ చేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ షాపింగ్ వెళ్తున్నాం. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా సరే పీపుల్ విల్ కమ్ హియర్ హైటెక్ సిటీలో శిల్పారామంకి వస్తారు షాపింగ్ కోసం. బికాస్ అన్ని టైప్స్ ఆఫ్ ఐటమ్స్, అన్ని టైప్స్ ఆఫ్ ట్రెడిషనల్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి ఇక్కడ. లైట్స్ ఏమన్నా కొంటామో ఏంటో లేదో. నేను చెప్పా కదా శిల్పారామం షాపింగ్ కి ఫేమస్. ఎందుకు ఫేమస్? లెట్ మీ సే యూ. ఇక్కడ మొత్తం హ్యాండ్ క్రాఫ్ట్స్ ఉంటాయి. లైక్ హ్యాండ్ మేడ్ పెయింటింగ్స్, హ్యాండ్ మేడ్ జ్యువెలరీ, ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ హియర్. ఆర్ మేడ్ బై ఓన్ హ్యాండ్, నాట్ ఫ్యాక్టరీ, నాట్ మెషిన్స్. ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ దాట్. జ్యువెలరీ అలా. I'll show you ఈ వీడియో మొత్తంలో. you'll get to see beautiful drawings, beautiful paintings, beautiful బొమ్మలు. ఎక్కడికి వెళ్ళినా ఐఎమ్ బిట్వీన్ దిస్ బ్యూటిఫుల్ జ్యువెలరీ. అబ్బాయిలకి అయితే ఏం లేవు. పోతే ఫైండ్ సంథింగ్ ముందుకు వెళ్ళకొద్ది. Guess what? I found something for boys. నాకు కొనడానికి ఎక్కువేం లేవు, సో ఈ బొమ్మలు తీసుకుంటా. యా, ఇక్కడ మొత్తం హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్. ఇంట్లోకి మమ్మీకి ఇష్టం ఇట్లా ఫార్మర్ టైప్ క్రాఫ్ట్స్ అవన్నీ. సో అలాంటివి ఐ బీన్ కలెక్టింగ్. అరకులో ఎక్కడికి వెళ్ళినా సరే ఇక్కడ నుంచి కూడా ఐ బాట్ సంథింగ్. హైదరాబాద్ లో ఇన్ని రోజులైతే ఎండలేదు, కానీ ఈ రోజు అయితే మామూలుగా కొడుతుండే. చెంత ఫుల్. వాటర్ బాటిల్ తెచ్చుకోవడం మర్చిపోయా. వాటర్ బాటిల్ తీసుకున్నా. అండ్ చాలా ఐటమ్స్ ఉన్నాయి తినడానికి. కాన్సెప్ట్ షాపింగ్ అయ్యాక, పనులు అయ్యాక చూస్తా తినాలా వద్దా. ఐల్ డిసైడ్. గెస్ వాట్? ఇట్లా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే ఐ ఫౌండ్ దిస్ ఇలా క్రేజీ బ్యాగ్ స్టోర్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్ అలా ఉన్నాయి. అండ్ ఫర్ మై సెల్ఫ్ ఐ బాట్ దిస్ స్లింగ్ బ్యాగ్ వేసుకోవడానికి. బికాస్ ఐ హావ్ టు క్యారీ మై చిన్న చిన్న ఐటమ్స్ ఎప్పుడైనా బ్లాగ్ చేసేటప్పుడు. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. దొరికింది. ఐ థాట్ దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ ఐ బాట్ ఫర్ మై సెల్ఫ్ ఇక్కడ. లెట్స్ గో. నాకు చిన్న బ్యాడ్ హ్యాబిట్, నో రాదర్ వెరీ గుడ్ హ్యాబిట్ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఐ కలెక్ట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ రిలేటెడ్ టు ద ప్లేస్. ఐ బాట్ 2 మ్యాగ్నెట్స్ అండ్ ఐ లవ్ దిస్. ఈ స్టోర్లో యా అన్నీ ఉన్నాయి. స్టోర్ నెంబర్ ఇస్ 131. నేను మీకు మోస్ట్లీ నేను షాపింగ్ చేసిన ఐటమ్స్ చూపించా, స్టాల్స్ చూపించా. బట్ దేర్ ఆర్ లాట్ మెనీ ఆప్షన్స్. అంటే వుడ్ వర్క్స్ తో క్లాత్ క్లీక్స్ చాలా ఉన్నాయి. అంటే యూ కెన్ ఎక్స్ప్లోర్ ఎ లాట్. నాకు ఇప్పటికే కాలం వస్తున్నాయి. వచ్చి 1 hour 1.5 hours అయినట్టుంది. అండ్ తిరుగుతూనే ఉన్నాం. కొంచెం రెస్ట్ చేసుకోవడానికి దేర్ ఆర్ బ్యూటిఫుల్ ప్లేసెస్ టు సెట్. బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్తో రిలాక్స్ అయ్యి మళ్ళీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ అంతే. నౌ ద షాపింగ్ పార్ట్ ఆఫ్ శిల్పారామం ఇస్ డన్. ఇప్పుడు ద బ్యూటీ పార్ట్. ఐల్ షో యూ. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పార్ట్. నా చుట్టూ చూడండి ఇల్లులు. దేర్ ఆర్ సో సింపుల్ అండ్ బ్యూటిఫుల్. అంటే ఇల్లులు కాదు, ఆఫీసులు అంట అవి. అండ్ ఈ పాయింట్లో నుంచి ఉంటే అసలు సిటీలో ఉన్నట్టే లేదు. ఇట్స్ నాట్ ఇన్ హైదరాబాద్ అసలు. పర్ఫెక్ట్ సన్లైట్. ఇంకో బ్యూటిఫుల్ స్పాట్. రాబిట్స్ దగ్గరికి వచ్చాను. దీనికది మంచిగా రెస్ట్ తీసుకుంటుంది అసలు. ప్రకృతి రాగా లివింగ్ రాక్ గ్యాలరీ. ఇట్స్ రాక్ గ్యాలరీ. క్రేజీ ఉన్నాయి రాక్స్. డిఫరెంట్ కలర్స్, సారీ డిఫరెంట్ షేప్స్. దట్ ఈస్ ద మెయిన్ వన్. ఇక్కడ ప్రతి స్టోన్ కి నేమ్స్ ఉన్నాయి. అండ్ ద నేమ్స్ ఆర్ సో క్యూట్. ఫ్లోటింగ్ డక్, గాసిప్ సిస్టర్స్ అంట. అండ్ ద మెయిన్ రాయ్ అది. ఇప్పుడు బర్డ్స్ పార్క్ లో ఉన్నాం శిల్పారామంలో. బర్డ్స్ మొత్తం. I was excited seeing them. అన్ని లైన్ లో వచ్చి కూర్చున్నాయి.
to talk to me. They are also excited seeing people. మా చుట్టూ different బర్డ్ స్పీషీస్ ఉన్నాయి. ద క్యూటెస్ట్ థింగ్ ఈజ్ ప్రతి దాంట్లో స్క్విరిల్స్ ఉన్నాయి. అంటే వాటిని పెట్టలేదు దీంట్లో. దే కేమ్ టు ఇట్. అన్నిట్లో ఒక్కొక్కటి ఉంది. మంచిగా కూర్చొని తింటున్నాయి. వాటి సీడ్స్, దేర్ ఫుడ్ అన్నిట్లో ఒక్కొక్కటే ఉంది. డివైడ్ చేసుకున్నట్టున్నాయి మంచిగా. నాకైతే ఐ డోంట్ నో లాస్ట్ టైం వెన్ ఐ సా డక్స్. ఇక్కడ చూడండి, దెర్ ఆర్ సో మెనీ డక్స్. ఇందాకే షూట్ చేద్దాం అనుకున్నా, మిస్ అయ్యా. బిల్లకట్. వీటి కోసం బొమ్మలు కూడా తీసుకుంటున్నా విత్ మెమరీస్ గా నేను ఇంటికి తీసుకెళ్ళడానికి. లైవ్ వన్ ఉంది ఇక్కడ. ఇట్స్ బ్యూటిఫుల్ ఆర్చ్. కృష్ణుడు ఉన్నాడు పైన, ఫ్లూట్ ఆర్చ్ లా ఉంది. వీఆర్ స్టిల్ సర్చింగ్ ఫర్ మ్యూజియంస్. హోప్ టు ఫైండ్ ఇట్. టైం అయిపోతుంది. నౌ ఐ బాట్ మై సెల్ఫ్ ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నా. ద ఫేమస్ సీన్ లార్డ్ కృష్ణ అది. I guess you all know what it is. ఇది కృష్ణుడి పార్క్ లాగా ఉంది మొత్తం. లైక్ ఆల్ ద స్టోరీ ఆఫ్ కృష్ణ ఆర్ స్కల్ప్చర్డ్ అట్లా రాయడం మీద. అండ్ ఐల్ షో యూ వన్ బ్యూటిఫుల్ థింగ్. వెయిట్. వాట్ ఈస్ మోర్ బ్యూటిఫుల్ దెన్ దిస్? ఎండ్ అయితే ఫుల్ కొడుతుంది. హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ. రాధాకృష్ణ. నెక్స్ట్ స్కల్ప్చర్ పార్క్ శిల్పారామంలో. ఐ డోంట్ నో, దిస్ ఇస్ అన్ అన్ఎక్స్ప్లోర్డ్ వన్. నాకు అసలు ఇప్పటి వరకు ఐ నెవర్ ఎక్స్ప్లోర్డ్ దిస్ ప్లేస్. దీస్ ఆర్ ద స్కల్ప్చర్స్. సంథింగ్ వర్త్ డెడికేటింగ్. స్కల్ప్చర్స్ అయిపోయింది. ఐ డోంట్ షో మచ్ బికాస్ ఒక్కొక్కటి ఏం చూపిస్తాయి చెప్పండి. బట్ దే ఆర్ వెరీ యూనిక్. నేమ్స్ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ద రాక్స్ షేప్స్ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. యా, అయిపోయింది. బయటకు వచ్చేసాం. నౌ వీఆర్ ఎగ్జాక్ట్లీ అట్ బోటింగ్ ప్లేస్. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ బోటింగ్ ఐ గెస్. స్కల్ప్చర్స్ నుండి మ్యూజియం వైపు నడుస్తుంటే దిస్ ఇస్ ద బోటింగ్ ప్లేస్. దే ఆర్ క్యూట్. పెడల్ బోటింగ్. ఐ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఐ విల్ నాట్ ఎక్స్పీరియన్స్ ఇట్. అంత టైం లేదు. యూ హ్యావ్ టు రష్. నౌ ఇట్స్ ద ఫైనల్ స్టేజ్ బ్లాగ్ కి. బికాస్ we are going to village museum and this is the only thing. శిల్పారామం అంటే నాకు గుర్తొచ్చేది ఇది ఒకటే. చిన్నప్పటి నుంచి నా మెమరీలో ఉంది కూడా ఇది ఒకటే. ఐ షో యూ ఎలా ఉందో. విలేజ్ ఎంట్రన్స్ ఇలా ఉండదు. విలేజెస్కి ఎంట్రీ దీనికి ఇలా ఉంది. ద షార్ట్స్ ఆఫ్ బోనాలు. అబ్బా, ఇంకా ఇప్పుడైతే కొన్ని రోజుల్లో బోనాలు కూడా వస్తున్నాయి మంచిగా. ఇది సేమ్ మేము అరకులో ట్రైబల్ మ్యూజియంలో కూడా ఎక్స్పీరియన్స్ చేసాం. ఇది మొత్తం విలేజ్ మ్యూజియం. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఐ గెట్ ద సేమ్ ఫీలింగ్స్. అరకులో ట్రైబల్ మ్యూజియం సేమ్ ఉంటుంది ఇలా. బోనాలు అయిపోయింది. దిస్ ఇస్ సంక్రాంతి. ట్రైబల్ లైఫ్ స్టైల్ చూసాము. అండ్ దిస్ ఇస్ విలేజ్ బజార్. ఇందాక ప్రాపర్గా చూపిలే. దిస్ ఆర్ ఆల్ ద పెడల్ బోర్డింగ్స్. అంత ఫుల్ ఉన్నాయి, రష్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ గెటింగ్ టు ఎక్స్ప్లోర్ ఇట్ బికాస్ టైం లేదు. వీఆర్ రషింగ్. ఫ్రీ ఉన్నప్పుడే రండి. రష్ అవుతూ నెవర్ కమ్. ఓకే పీపుల్, ఇది బ్లాగ్ కి అండ్ శిల్పారామం అయిపోయింది. బోర్ కొడుతుందని వచ్చేసాను నేను ఇక్కడికి. అండ్ ఐ డిడ్ ఎ గ్రేట్ షాపింగ్. అసలు మమ్మీకి షాపింగ్, నాకు షాపింగ్. ఐ బాట్ దిస్ బ్యాగ్ ఫర్ మై సెల్ఫ్. ఐ హ్యాడ్ ఫన్. నేను మిస్టేక్ ఏం చేశానంటే ఆఫ్టర్నూన్ వచ్చా. ఇఫ్ యు ఆర్ ఓకే ఈవినింగ్ టైమ్స్ రండి అండ్ రాత్రి వరకు ఉండండి. ఫుల్ ఫన్ అయిపోతుంది. అండ్ ట్రై టు కమ్ ఇన్ ద వీక్ డేస్. మనుషులు ఉండరు, రష్ ఉండరు. వీకెండ్స్ అయితే ఆల్రెడీ ఇప్పటికే చూడండి మొత్తం మెల్లమెల్లగా ఈవినింగ్ అయ్యేసరికి రష్ చాలా పెరిగిపోతుంది. మీకు బోర్ కొడితే శిల్పారామం ఈజియెస్ట్ ప్లేస్ హైదరాబాద్లో రావడానికి. ఎంట్రీ 60 రూపీస్. మీరు ఏం కొనకపోయినా ఏం చేయకపోయినా లాట్ ఆఫ్ ఫన్ చేయొచ్చు. ఇంకో రోజు ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్.